లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గౌతమ్ అదానీ 62 బిజినెస్ మ్యాన్ లైఫ్లో ఎన్నో అనూహ్య సంఘటనలు, సంక్షోభాలే కనిపిస్తాయి. కానీ సమస్యల్లో చిక్కుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆసరాతో బయటపడటం కనిపిస్తుంది. 10th ముందే చదువుకు గుడ్ బై చెప్పిన అదానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అతి తక్కువ కాలంలోనే ఎదిగారు. అసలు ఆయన బాల్య జీవితం ఎలా గడిచింది, ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగాడో ఒకసారి చూద్దాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక జైన్ కుటుంబంలో గౌతమ్ అదానీ పుట్టారు. జౌళి వ్యాపారి శాంతిలాల్ అదానీ, శాంతా అదానీ దంపతుల 8 మంది సంతానంలో 7వ సంతానం అదానీ. స్కూల్ స్టడీస్ కూడా పూర్తి చేయని అదానీ 16 ఏళ్ల వయసులోనే ముంబైకి వెళ్లారు. ఒక రత్నాల వ్యాపారి దగ్గర వజ్రాల స్టార్టర్గా పనిచేశారు. 1981లో మళ్ళీ గుజరాత్కు వచ్చి తన సోదరుడు మహాసుఖ్ భాయ్తో ఒక చిన్న పీవీసీ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ నడిపారు. అదానీ ఎక్స్పోర్ట్స్ పేరిట 1988లో ఒక కమోడిటీ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేసిన అదానీ 1994లో స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేశారు. అదే ఇప్పటి అదానీ ఎంటర్ప్రైజెస్. 1990 నుంచి 95 మధ్యలో ఆయన వ్యాపార విజయాలు ప్రారంభమయ్యాయి. 1998 జనవరి 1న అదానీ ఆయన భాగస్వామి శాంతిలాల్ పటేల్కు గన్ చూపించి కొందరు కిడ్నాప్ చేశారు. ఒకరోజు తర్వాత వారిని విడిచిపెట్టారు. అప్పట్లో వారిని విడిచిపెట్టేందుకు 10 నుంచి 20 కోట్ల డిమాండ్ చేశారని ప్రచారం ఉంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారా లేదా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఆ తర్వాత 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ హోటల్లో దుబాయ్ పోర్ట్ సీఈఓ మొహమ్మద్ షరాఫ్తో అదానీ భోజనం చేస్తున్నారు. తిన్న తర్వాత డబ్బులు కూడా కట్టేశారు. ఇక బయటికి వెళ్దామనే టైంలో మరోసారి కాఫీ తాగుదామని కొంతమంది పార్ట్నర్స్ పిలిచారు. అప్పుడే టెర్రరిస్టులు తాజ్ హోటల్పై అటాక్ చేశారు. దాంతో అదానీ ఇతర అతిథులను హోటల్లోని కిచెన్కు, ఆ తర్వాత బేస్మెంట్కు హోటల్ సిబ్బంది తరలించారు. రాత్రంతా అక్కడే ఉన్న అదానీ తర్వాత రోజు ఉదయం కమాండోలు ఆయన్ని రక్షించారు. 1988లో కమోడిటీస్ ట్రేడర్గా మొదలైన అదానీ వ్యాపార ప్రస్థానం దశాబ్దం తర్వాత గుజరాత్లోని ముంద్రా పోర్ట్ను నిర్వహించే స్థాయికి చేరింది. భారత్లోనే అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్గా ఉన్న సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత అదానీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అత్యంత వేగంగా విద్యుత్ ఉత్పత్తి, గనులు, వంట నూనెలు, గ్యాస్ పంపిణీ, పునరుత్పాదక ఇంధనం ఇలా పలు రంగాల్లో విస్తరించారు. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. విమానాశ్రయాలు, సిమెంట్, తాజాగా మీడియా వ్యాపారంలోకి కూడా అదానీ అడుగుపెట్టిన సమయంలో మోదీ ప్రధానిగా ఉన్నారు. అయితే మోదీ నుంచి ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రి హోదాలో ఎటువంటి సహాయం పొందలేదని అదానీ తరచుగా చెప్తూ ఉంటారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి భారత్లోనే అత్యంత ధనవంతుడిగా అదానీ మారారు. ఒక దశలో టెస్లా సీఈఓ మస్క్ను దాటి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన ప్రస్తుతం $57.6 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలో 25వ స్థానంలో అదానీ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.